నమస్తే. జీవి రెడ్డి టీడీపీలో యంగ్ లీడర్. సో, ఇతను రాజీనామా చేశారు అని చెప్పేసైతే మనకొక వార్తొస్తుంది. మరి అది ఎంతవరకు కరెక్ట్? అంటే ఇప్పటి నుంచే కొలాప్స్ అవ్వడం స్టార్ట్ అవుతుందా? ఎందుకంటే మొత్తం వృద్ధ నేతలకే ఇస్తున్నారు సీట్లు, ప్రాధాన్యత అని చెప్పేసి ఇదొక టాక్ నడుస్తుంది. మరి దీని గురించి మనతో పాటు ఏపీ కాంగ్రెస్ అధికార ప్రతినిధి కాసరగడ్డ నాగార్జున ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే మేడం. సార్, జీవి రెడ్డి ఒక యంగ్ లీడర్. అంటే ప్రతి పార్టీకి యంగ్ లీడర్స్ అవసరం. అంటే రాజకీయంలో వీళ్ళు అవసరం. మా పార్టీ కూడా అవసరం ఇప్పుడు. సో ఎందుకంటారు ఇలా యంగ్ పీపుల్ బయటికి వెళ్ళిపోవడం వెనుక ఏముందంటారు? పైగా టీడీపీలో మొత్తం వృద్ధ నేతలకే ప్రాధాన్యత ఇస్తున్నారు. పార్టీలో అసలు ప్రాధాన్యత లేకుండా పోతుంది యువ నేతలకి అని చెప్పేసి అంటున్నారు. ఇది ఎలా చూడొచ్చు అంటారు? మొదట మేడం, ఆయన ఆ పార్టీకి రాజీనామా చేయడం, ఆ పార్టీ నుంచి బయటకు రావడం అనేది ఆ పార్టీ యొక్క ఇంటర్నల్ ఇష్యూస్. ఒక కాంగ్రెస్ పార్టీగా నేను స్పందిస్తే బాగోదు. బట్ జీవి రెడ్డి గారితో నాకు కొన్ని ఇదిగా సాంగత్యం ఉంది కాబట్టి ఒక సామాన్యుల్లాగా కొన్ని అయితే నేను చెప్పగలను మేడం. ఎందుకంటే నాకు తెలుగుదేశం పార్టీలో కూడా గుడ్ రిలేషన్ ఉంది. నేను ఇంతకుముందు ఆ పార్టీలో వర్క్ చేశాను కాబట్టి నాకు వాస్తవాలు నాకు తెలిసి కొన్ని మాట్లాడగలను. నేనేం చెప్తున్నా అంటే మేడం, జీవి రెడ్డి గారికి తప్పు ఉంది, ఒప్పు ఉందని మనం మాట్లాడుకోవచ్చు. ముఖ్యంగా చెప్పాలంటే జీవి రెడ్డి గారు ప్రస్థానం ఎక్కడ స్టార్ట్ అయిందంటే వైసీపీలో స్టార్ట్ అయింది. వైసీపీలో స్టార్ట్ అయ్యి ఆయన వైసీపీ పార్టీలో పనిచేస్తున్నాగా కాన్స్టిట్యున్సీకి వెళ్ళినప్పుడు కాన్స్టిట్యున్సీలో ఉన్న ఇన్ఛార్జికి ఆయనకి పడక నువ్వు ఇక్కడ వచ్చి పనిచేయటం అని చెప్పి అక్కడ జనాలు కూడా కొంతమంది ఒప్పుకోకపోవటం వల్ల, ప్లస్ స్టేట్లో వైసీపీ ఆయనకి అంత గుర్తింపు ఇవ్వకపోవటం వల్ల ఆయన అక్కడి నుంచి వచ్చి కాంగ్రెస్లో జాయిన్ అయ్యారు. కాంగ్రెస్లో జాయిన్ అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అయిన తర్వాత అలా మాట్లాడుకుని పోయిన తర్వాత ఆయనకి నేను ఫైట్ చేయడానికి నాకు ఇంకా బెటర్ ప్లాట్ఫామ్ కావాలి, బెటర్ ఆపర్చునిటీ కావాలి, ఇంకా ప్రజలకు ఏమైనా చేద్దాం అనే ఒక మంచి ఉద్దేశంతో అక్కడి నుంచి ఆయన ఏం చేశారంటే టీడీపీకి మారాడు మేడం. ఐ థింక్ ఎలక్షన్కి 1.5-2 years ముందు మారాడు. మారినప్పుడు కూడా ఇంకా చెప్పాలంటే అప్పుడు కాంగ్రెస్ ఉన్న పొజిషన్ కంటే టీడీపీ బెటర్ పొజిషన్లో ఉంది, బెస్ట్ పొజిషన్లో ఉంది మనం చెప్పుకోవచ్చు. క్లియర్. అంటే ఆయన మామూలు పార్టీ నుంచి కొంచెం ఒక స్టెప్ పైకి ఎదిగారని మనం చెప్పుకోవాలి. తెలుగుదేశం పార్టీ కూడా జీవి రెడ్డి గారికి ఏమి తక్కువ చేయలేదు మేడం. ఎందుకు తక్కువ చేయలేదంటే సంవత్సరాలు తన్నుకున్న రాని అధికార ప్రతినిధి, రాష్ట్ర అధికార ప్రతినిధి కంటే జీవి రెడ్డి గారికి నేషనల్ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ తెలుగుదేశం పార్టీ ఇచ్చింది. అది రావాలంటే ఆయన వయసు దాదాపు 50-60 సంవత్సరాలు దాటితే కానీ ఆ పోస్ట్ ఇవ్వాల్సింది. కానీ అంత చిన్న వయసులో యువకుడికి, ఉత్సాహవంతుడికి అతన్ని చూసి ఓకే ఇతనికి ఉందని చెప్పి పార్టీ గుర్తించి ఆయన గుర్తింపు తగ్గ రాంగ్లో పోస్ట్ ఇచ్చింది. ఒక 1 year, 6 months, ఒక 2 years ఇది చేస్తే ఆయన పోస్ట్ ఇవ్వాల, మంచి పోస్టే ఇచ్చింది. బెస్ట్ ఇంకా చెప్పాలంటే చాలా బెస్ట్ పోస్టే ఇచ్చింది. దాంతోపాటు స్ట్రాటజీలో ఒక మెంబర్గా ఆయన ఇన్వాల్వ్ చేసింది. అంటే టీడీపీ మ్యాక్సిమం ఎంత గుర్తింపించాలో అంత గుర్తింపు ఆయనకి ఇచ్చింది. అఫ్కోర్స్ ఆయన కూడా ఆ గుర్తింపు అలాగే కాపాడుకుంటా పార్టీ కోసం ఆ కాలంలో కష్టకాలం ఆయన పార్టీకి ఉండి ఆయన సేవను అందించాడు మేడం. ఇంతవరకు నేను ఒప్పుకున్న తర్వాత తెలుగుదేశం పార్టీ అధికారం రావడానికి జీవి రెడ్డి గారు ఒక్కళ్ళే కారణం అంటే కాదు. జీవి రెడ్డి గారు లాంటి వాళ్ళు ఎంతో మంది కష్టపడితేనే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. ఆ కష్టపడ్డ వ్యక్తులు 100లో 1000లో ఉంటే అందులో ఒకరు జీవి రెడ్డి. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అధికారం రావడానికి చాలా మంది వాళ్ళ కుటుంబ సభ్యుల్ని కోల్పోయారు, చాలా మంది 100 కేసులు పెట్టించుకున్నారు, చాలా మంది ఆస్తి నష్టం జరిగింది, చాలా మంది డబ్బులు సంపాదించడం ఆపి నాబోటాడో ఇంకోబోటాడో ఆఫీస్ ఉద్యోగాలు కానీ బిజినెస్లు కానీ అన్నీ వదిలేసి మిడిల్ క్లాసులు కూడా పార్టీ కోసం నేను నిలబడాలని వచ్చి ఈ రోజు మేము రోడ్డు మీద ఉన్న వాళ్ళు ఎంతమంది, ఇంకా ఏం చేయాలి, ఈరోజు నేను జాబ్ చేసి ఏజ్ దాటిపోయింది, బిజినెస్ చేసే రిసోర్స్ నాకు లేదు, ఇప్పుడు నా పరిస్థితి ఏందా కుర్రో ముర్రో అని చెప్పిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు మేడం. ఇంతమంది ఉన్నా కానీ తెలుగుదేశం పార్టీ ఆయన గుర్తించింది, ఆయనకి నామినేషన్ పోస్ట్ ఇచ్చింది. ఇచ్చేటప్పుడు కూడా మొదటి విడతలో ఆయనకి నామినేషన్ పోస్ట్ ఇవ్వాల. ఎందుకు ఇవ్వలేదంటే ఎమ్మెల్యే రేంజ్ వాళ్ళు చాలా మంది టికెట్ వదిలేసుకున్నారు. వదిలేసుకున్న వాళ్ళకి ఫస్ట్ విడతలో దాదాపు చాలా మంది అకామిడేట్ చేసి ఈయన 2వ దాంట్లో అకామిడేట్ చేసింది. ఈయన కానీ లేదంటే పట్టాభికారి ఇలాంటి వాళ్ళు అకామిడేట్ చేసింది. అయితే 2వ దాంట్లో అకామిడేట్ పదవులు ఇవ్వక ముందు కూడా ఈయన మీడియాలో కూడా ఒక మాట తూలాడు. ఏమని తూలాడంటే అక్కడున్న పిఎం ఇప్పుడున్న బాబు గారి పిఏ గురించి కూడా కొంచెం మాట తూలి 2-3 మాటలు కూడా ఇదిగా మాట్లాడాడు.
మాట్లాగానే తెలుగుదేశం పార్టీ అధిష్టానం అతన్ని గుర్తించి అతనికి మంచి ద బెస్ట్ కార్పొరేషన్ ప్రోటోకాల్ ఉన్న కార్పొరేషన్ ఇచ్చింది. ఓకే. ఇచ్చినప్పుడు మీరేం చేయాలి? అధికారం లేనప్పుడు అంటే అపోజిషన్లో ఉన్నప్పుడు మీకు ఫైటింగ్ చేసే స్కిల్స్ ఉండాలి, పోరాట పటిమ ఉండాలి. అధికారంకి వచ్చిన తర్వాత సహనం ఉండాలి, డెఫినెట్గా సహనం ఉండాలి. ఎందుకంటే నా బొట్టోడు మీ బొట్టోడు మనం క్వశ్చన్ చేస్తాం. క్వశ్చన్ చేసినప్పుడు మనం విమర్శలు చేసుకున్నప్పుడు విమర్శలు తీసుకునే పెద్దతనం ఆయనకు ఉండాలి. ఆ విమర్శలకి నాగార్జున గారు లేదా హారిక గారు ఇదండి ఇదని చెప్పి ఆన్సర్ ఇచ్చే కూడా పెద్ద మనసు ఆయనకు ఉండాలి. క్లియర్? అదిగాక నువ్వు అధికారంలో ఉన్నప్పుడు మీ ప్రభుత్వం నిర్మించిన ఐఏఎస్ ఐపీఎస్లను కానీ మీ మినిస్టర్ కానీ మీ సీఎంగా ఉన్నారు కదా, మీరేం చేయాలి? ఏమన్నా లొసుకులు కానీ ఏమన్నా తప్పులు ఉన్నప్పుడు నువ్వేం చేయాలి? ఐఏఎస్ ఐపీఎస్ నీ మాట వినకపోతే నువ్వు వెళ్ళి ఏం చేయాలి? నువ్వు వెళ్ళి ఏం చేయాలి? మీ ఐఏఎస్ ఐపీఎస్ మాట వినకపోతే నువ్వు వెళ్ళి ఏం చేయాలి? కన్సర్న్ మినిస్టర్ చెప్పుకో, ముఖ్యమంత్రి గారి అపాయింట్మెంట్ తీసుకొని చెప్పుకో. మీ ఇంటర్నల్ పార్టీలో ఇష్యూస్ 4 గోడల మధ్య మీరు సర్దిపెట్టుకోవాలి తప్పించి నువ్వు వాళ్ళందరూ ఎవరికి చెప్పకుండా నా ఇష్టం, నాకు నచ్చని చేస్తాను, నేను బయటకు వచ్చి ప్రెస్ మీట్లు పెడతానంటే ఎంతో కష్టపడితే కూటమి ప్రభుత్వం వచ్చింది. వాళ్ళు బయటకు వచ్చి ఆ పరువు తీస్తానంటే ఆయన ఎందుకు ఒప్పుకుంటాడు? ఇంకోటి అబ్జర్వ్ చేస్తాం మేడం, మా జగనన్న గవర్నమెంట్లో ఒక మినిస్టర్ ప్రెస్ మీట్ పెట్టాలన్నా తాడేపల్లి ప్యాలెస్ నుంచి పర్మిషన్ ఉండాలి. ఒక మినిస్టర్ పెట్టాలన్నా. కానీ ఈయన కార్పొరేషన్ చైర్మన్, తెలుగుదేశం పార్టీలో ఆ స్వేచ్ఛ నీకు ఉంది కదా, నీకు ఇష్టం వచ్చిన ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతున్నావు కదా. కానీ ఇలాంటి సున్నితమైన ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడేటప్పుడు మీ ముఖ్యమంత్రి ఈరోజు నేను కానీ ఏమన్నారు? మీ ముఖ్యమంత్రికి పార్టీ మీద గ్రిప్ లేదు, వ్యవస్థల మీద గ్రిప్ లేదు, కార్పొరేషన్ చైర్మన్ మీద గ్రిప్ లేదు. ఆయన పార్టీ నడుపుతూ ఏం కోరుతుంది ఆ బొట్టుడు కూడా అంటే కాంగ్రెస్ పార్టీ కాదు వేరే వైసీపీలో కూడా మేము మాట్లాడను. అలా లూజ్ మాటలు ఇవ్వాల్సిన అవసరం నీకేంటి? నువ్వు అధికారంలో ఉన్నప్పుడు నువ్వు సహనంతో ఉండాలి. నువ్వు చదువుకున్న వాడివి, ఉత్సాహవంతుడివి, నువ్వు క్యారెక్టర్ ఉందంటే ఉంది, నువ్వు గ్రేట్ పర్సన్. నువ్వేం చేయాలి? వాళ్ళు ఎవరైనా నీ మాటలు వినకపోతే నీ తెలివితేటలతో వాళ్ళు దారికి ఎలా తీసుకొచ్చుకోవాలి, అధికారం వచ్చినప్పుడు 10 మందికి నువ్వు సేవ ఎలా చేయాలి, గుర్తింపు ఎలా ఇచ్చుకోవాలి, ఇంకోటి ఎలా చేయాలి, నువ్వు ఇచ్చేయాలి. ఇంత చదువుకున్న నువ్వే పార్టీ నుంచి బయటకు వచ్చినట్టు దానికి అర్థం ఏంటి? తొందరపడతాను ఉండకూడదు. అంటే ఇప్పుడు జీవీ రెడ్డి తొందరపడ్డారు. ముమ్మాడికి జీవీ రెడ్డి గారి తొందరపడతానమే. నా బోటోల్లో నీ బోటోలు ఇంకో బోటో నేను రెచ్చగొడతాను. ఎందుకు? నువ్వు కొంచెం ఏజ్ ఉంది, ఒక ఎమ్మెల్యే మినిస్టర్కి వెళ్ళే స్థాయికి నువ్వు వెళ్తావు, ఇలాగే నువ్వు పని చేసుకుంటా పోతే ఏ రోజు నువ్వు మినిస్టర్ రేంజ్ నువ్వు వెళ్తావని చెప్పి నా బోటోడు మీ బోటోడు 4 పుల్లలు వేస్తారు, 4 మాటలు చెప్తారు, మాయ మాటలు చెబుతారు. నేను కిందకి లాగానే చూస్తావు, కిందకి లాగానే చూస్తావు. అంటే ఆయన నా పార్టీ కాదు, బట్ ఆయన మంచి కోరుకునే వాటికి అని చెప్తున్నాను. నేను కిందకి లాగానే చూస్తారు. నువ్వు కింద లాగానే చూస్తావు, నువ్వు కింద పడితే ఎలా? నువ్వు ఆ మాత్రం అర్థం చేసుకోలేవా? నువ్వు 10 మందికి మంచి చెడు చెప్పడానికి 10 మందికి అనాలిసిస్ చేసే పొజిషన్లో నువ్వు ఉండి ఒక చిన్న వాటికి నువ్వు ఇంత అసహనం పడితే ఏముంది? మీ ముఖ్యమంత్రి గారు పిలిచారు, జీవీ రెడ్డి గారు ఇది అని చెప్పారు, నువ్వు లేస్తారు ఇస్తారని చెప్పుకోవాలి. ఆయన అప్పుడు కోపంగా ఉన్నాడు అనుకో, అసెంబ్లీ జరుగుతుంది, ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఉన్నాయి, వాళ్ళు గవర్నమెంట్ చాలా సమస్యలు, వాళ్ళ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇంకో రోజు నువ్వు అపాయింట్మెంట్ తీసుకొని తీరకెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేయి, లేదు ప్రూవ్ చేయి, ఇది జరిగింది సరే ప్రూవ్ చేయి. ప్రూవ్ చేయకుండా నేను లేకపోతే టీడీపీ పార్టీ ఎవరున్నా లేకపోతే ఏ పార్టీలు బావు, మా కాంగ్రెస్ ఉద్దండలు పోయారు, కాంగ్రెస్ పార్టీ ఏమైనా పోయిందా మేడం? రణగాట్ల టీడీపీ కూడా అంతే కదా. మరి ఇంకా అంతే. మరి బాబు గారు ఎందుకు యాక్సెప్ట్ చేస్తారంటే, యాక్సెప్ట్ చేయకపోతే ఏం చేస్తారు? ప్రతి ఒక్కళ్ళు వచ్చి బెదిరించి బ్లాక్మెయిల్ చేసి మేము పోతాం, మేము ఇచ్చేస్తాం అంటే ఆయన స్థాయి ఏంది? పిఎం రేంజ్ తప్పలేదంటారు. పిఎం రేంజ్ ఉన్న స్థాయి నువ్వు వెళ్ళి చెప్పుకోవాలి. నీ తండ్రి లాంటి వయసు, నా బోటో నీ బోటోలు అంటే సేమ్ వయసు కదా, ఫ్రెండ్స్ కలిసి పని చేసుకోలేదు. నీ తండ్రి లాంటి వయసు, నీకు తక్కువ టైంలో మంచి గుర్తింపు ఇచ్చాడు, మంచి పోస్ట్ ఇచ్చారు, మంచి కార్పొరేషన్ ఇచ్చారు. ఎంత ఇది ఇచ్చిన పెద్ద మనిషి ఏదో ఒక మాట అన్నాడు, లేదా నీకు సరిగ్గా టైం ఇవ్వలేదు, ఇంకో రీజన్స్ సంథింగ్ ఏం జరుగుతుంది నాకే తెలియదు ఉన్నాయి అనుకో, ఇంకోసారి తీసుకెళ్ళి మాట్లాడు, సార్ ఇది సార్ చెప్పుకో. అంటే ప్రాధాన్యత తగ్గిందనే ఇప్పుడు ప్రాధాన్యత తగ్గలేదు మేడం, ఈయన ఇగోకు పోయాడు.